హీరో అజయ్ దేవగన్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోందా? బాలీవుడ్ నటులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారా? ఎందుకింత సడన్ డెవలప్మెంట్? దానికి కారణం ఏంటి తెలుసుకోవాలనుందా? వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతం తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ మరియు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కొత్త టెక్ హబ్ల ఏర్పాటుతో డిమాండ్ పెరుగుతోంది. పశ్చిమ ప్రాంతాలు రద్దీగా మారటం వల్ల ఇప్పుడు సౌత్ హైదరాబాద్ వైపు డెవలప్మెంట్ మళ్లుతోంది. ఇక్కడ భవిష్యత్తులో మంచి వృద్ధిని ఆశించవచ్చు. రెడీ టు మూవ్ ప్రాపర్టీస్, రీసేల్ మార్కెట్ మరియు బలమైన మౌలిక సదుపాయాల వృద్ధి కూడా మార్కెట్ కు ఊపునిస్తున్నాయి. ఇక బంజారా హిల్స్, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాలు ఆసియాలోని విలువైన షాపింగ్ స్ట్రీట్లుగా గుర్తింపు పొందాయి. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హైదరాబాద్ లో పెట్టుబడులపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఫిలిం స్టూడియో నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతకంటే ముందే కొన్ని పెట్టుబడులు పెడుతున్నారు. అందులో మల్టీప్లెక్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ ప్రాంతంలో దేవగన్ సినెక్స్ పేరుతో 7 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్నారు. జర్మన్ ఘాట్ ప్రాంతంలో టిఎన్ఆర్ ప్రెస్టన్ మాల్ ను కొనుగోలు చేశారు. ఇప్పుడు కొలీసియం మాల్ గా పేరు మార్చారు. విశ్వసముద్ర గ్రూప్ తో కలిసి అజయ్ దేవగన్ పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే ఏడాది మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. ఇక కొలీసియం మాల్ ప్రాజెక్టు 2010లోనే టిఎన్ఆర్ గ్రూప్ ప్రారంభించింది. 3.5 ఎకరాలు నిర్మిస్తున్న ఈ మాల్ 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సమగ్ర కేంద్రంగా రూపొందించారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ వంటి ప్రముఖ ప్రాంతాలలో సమీపంలో ఉండటంతో మంచి మాల్ అవుతుందనుకున్నారు. అయితే బిల్డర్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడంతో ప్రాజెక్టు బాగా ఆలస్యమైందట. చేతులు మారిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పేరు కొలీసియం మాల్ గా మార్చారు. అజయ్ దేవగన్ మొదట ఎన్వై సినిమాస్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. ఆ తర్వాత విశ్వసముద్ర గ్రూప్ తో మెర్జర్ చేసి దేవగన్ సినెక్స్ గా మార్చినట్టు సమాచారం. విశ్వసముద్ర గ్రూప్ ఇన్ఫ్రా, రియాలిటీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ప్రముఖంగా ఉంది. ఈ గ్రూప్ కు సీఈఓ సి శశిధర్. నవయుగ గ్రూప్ కుటుంబ సభ్యుడు. 2024లో నవయుగ నుంచి విడిగా ప్రారంభమైన విశ్వసముద్ర ఇప్పుడు దేవగన్ సినెక్స్ లో ముఖ్య భాగస్వామిగా మారింది. ఇక ఈ 2 సంస్థలు కలిసి హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అందులో ఫిలిం స్టూడియో కూడా ఉండే అవకాశం ఉంది. అజయ్ దేవగన్ తో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్లు కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ లేకపోలేదు. హీరో అజయ్ దేవగన్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోందా? బాలీవుడ్ నటులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారా? ఎందుకింత సడన్ డెవలప్మెంట్? దానికి కారణం ఏంటి తెలుసుకోవాలనుందా? వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతం తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ మరియు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కొత్త టెక్ హబ్ల ఏర్పాటుతో డిమాండ్ పెరుగుతోంది. పశ్చిమ ప్రాంతాలు రద్దీగా మారటం వల్ల ఇప్పుడు సౌత్ హైదరాబాద్ వైపు డెవలప్మెంట్ మళ్లుతోంది. ఇక్కడ భవిష్యత్తులో మంచి వృద్ధిని ఆశించవచ్చు. రెడీ టు మూవ్ ప్రాపర్టీస్, రీసేల్ మార్కెట్ మరియు బలమైన మౌలిక సదుపాయాల వృద్ధి కూడా మార్కెట్ కు ఊపునిస్తున్నాయి. ఇక బంజారా హిల్స్, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాలు ఆసియాలోని విలువైన షాపింగ్ స్ట్రీట్లుగా గుర్తింపు పొందాయి. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హైదరాబాద్ లో పెట్టుబడులపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఫిలిం స్టూడియో నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతకంటే ముందే కొన్ని పెట్టుబడులు పెడుతున్నారు. అందులో మల్టీప్లెక్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ ప్రాంతంలో దేవగన్ సినెక్స్ పేరుతో 7 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్నారు. జర్మన్ ఘాట్ ప్రాంతంలో టిఎన్ఆర్ ప్రెస్టన్ మాల్ ను కొనుగోలు చేశారు. ఇప్పుడు కొలీసియం మాల్ గా పేరు మార్చారు. విశ్వసముద్ర గ్రూప్ తో కలిసి అజయ్ దేవగన్ పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే ఏడాది మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. ఇక కొలీసియం మాల్ ప్రాజెక్టు 2010లోనే టిఎన్ఆర్ గ్రూప్ ప్రారంభించింది. 3.5 ఎకరాలు నిర్మిస్తున్న ఈ మాల్ 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సమగ్ర కేంద్రంగా రూపొందించారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ వంటి ప్రముఖ ప్రాంతాలలో సమీపంలో ఉండటంతో మంచి మాల్ అవుతుందనుకున్నారు. అయితే బిల్డర్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడంతో ప్రాజెక్టు బాగా ఆలస్యమైందట. చేతులు మారిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పేరు కొలీసియం మాల్ గా మార్చారు. అజయ్ దేవగన్ మొదట ఎన్వై సినిమాస్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. ఆ తర్వాత విశ్వసముద్ర గ్రూప్ తో మెర్జర్ చేసి దేవగన్ సినెక్స్ గా మార్చినట్టు సమాచారం. విశ్వసముద్ర గ్రూప్ ఇన్ఫ్రా, రియాలిటీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ప్రముఖంగా ఉంది. ఈ గ్రూప్ కు సీఈఓ సి శశిధర్. నవయుగ గ్రూప్ కుటుంబ సభ్యుడు. 2024లో నవయుగ నుంచి విడిగా ప్రారంభమైన విశ్వసముద్ర ఇప్పుడు దేవగన్ సినెక్స్ లో ముఖ్య భాగస్వామిగా మారింది. ఇక ఈ 2 సంస్థలు కలిసి హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అందులో ఫిలిం స్టూడియో కూడా ఉండే అవకాశం ఉంది. అజయ్ దేవగన్ తో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్లు కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ లేకపోలేదు. హీరో అజయ్ దేవగన్.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోందా? బాలీవుడ్ నటులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారా? ఎందుకింత సడన్ డెవలప్మెంట్? దానికి కారణం ఏంటి తెలుసుకోవాలనుందా? వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతం తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ మరియు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కొత్త టెక్ హబ్ల ఏర్పాటుతో డిమాండ్ పెరుగుతోంది. పశ్చిమ ప్రాంతాలు రద్దీగా మారటం వల్ల ఇప్పుడు సౌత్ హైదరాబాద్ వైపు డెవలప్మెంట్ మళ్లుతోంది. ఇక్కడ భవిష్యత్తులో మంచి వృద్ధిని ఆశించవచ్చు. రెడీ టు మూవ్ ప్రాపర్టీస్, రీసేల్ మార్కెట్ మరియు బలమైన మౌలిక సదుపాయాల వృద్ధి కూడా మార్కెట్ కు ఊపునిస్తున్నాయి. ఇక బంజారా హిల్స్, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాలు ఆసియాలోని విలువైన షాపింగ్ స్ట్రీట్లుగా గుర్తింపు పొందాయి. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హైదరాబాద్ లో పెట్టుబడులపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఫిలిం స్టూడియో నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతకంటే ముందే కొన్ని పెట్టుబడులు పెడుతున్నారు. అందులో మల్టీప్లెక్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ ప్రాంతంలో దేవగన్ సినెక్స్ పేరుతో 7 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్నారు. జర్మన్ ఘాట్ ప్రాంతంలో టిఎన్ఆర్ ప్రెస్టన్ మాల్ ను కొనుగోలు చేశారు. ఇప్పుడు కొలీసియం మాల్ గా పేరు మార్చారు. విశ్వసముద్ర గ్రూప్ తో కలిసి అజయ్ దేవగన్ పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే ఏడాది మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. ఇక కొలీసియం మాల్ ప్రాజెక్టు 2010లోనే టిఎన్ఆర్ గ్రూప్ ప్రారంభించింది. 3.5 ఎకరాలు నిర్మిస్తున్న ఈ మాల్ 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సమగ్ర కేంద్రంగా రూపొందించారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ వంటి ప్రముఖ ప్రాంతాలలో సమీపంలో ఉండటంతో మంచి మాల్ అవుతుందనుకున్నారు. అయితే బిల్డర్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడంతో ప్రాజెక్టు బాగా ఆలస్యమైందట. చేతులు మారిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పేరు కొలీసియం మాల్ గా మార్చారు. అజయ్ దేవగన్ మొదట ఎన్వై సినిమాస్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. ఆ తర్వాత విశ్వసముద్ర గ్రూప్ తో మెర్జర్ చేసి దేవగన్ సినెక్స్ గా మార్చినట్టు సమాచారం. విశ్వసముద్ర గ్రూప్ ఇన్ఫ్రా, రియాలిటీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ప్రముఖంగా ఉంది. ఈ గ్రూప్ కు సీఈఓ సి శశిధర్. నవయుగ గ్రూప్ కుటుంబ సభ్యుడు. 2024లో నవయుగ నుంచి విడిగా ప్రారంభమైన విశ్వసముద్ర ఇప్పుడు దేవగన్ సినెక్స్ లో ముఖ్య భాగస్వామిగా మారింది. ఇక ఈ రెండు సంస్థలు కలిసి హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అందులో ఫిలిం స్టూడియో కూడా ఉండే అవకాశం ఉంది. అజయ్ దేవగన్ తో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్లు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ లేకపోలేదు.